ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఆటోకాడ్‌లో వర్క్ స్పేస్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, వర్క్ స్పేస్ అంటే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాము అనే దాని గురించి మనకిక్కడ తెలియజేసేదాన్ని వర్క్ స్పేస్ అని అంటారు. అయితే మనకిక్కడ క్యాడ్ అప్లికేషన్‌లోనేంటంటే మనకి ఇక్కడ డౌన్ లైన్‌లోకొచ్చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనకి డౌన్లోనే మనకి ఒక సెట్టింగ్స్ మాదిరిగా మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వర్క్ స్పేస్కి ఏంటంటే మనకి డబ్ల్యూఎస్ కరెంట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది కమాండ్ అనేది. అయితే ఇక్కడ మనం ఇది క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నాకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్. డ్రాఫ్టింగ్ ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్. అంటే అది సివిలా, మెకానికలా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానికా అనేది ఏం లేదు. సో అన్నిటికీ కూడా డ్రాఫ్టింగ్ అనేది వాడతారు. యానిటేషన్ అంటే దట్ మీన్స్ స్కేల్ ఫ్యాక్టర్ అని అంటారు. అంటే మనం డ్రాయింగ్ చేసిన తర్వాత మనం స్కేల్ ఫ్యాక్టర్ని మనం అందులో రిప్రజెంట్ చేయవలసి ఉంటుంది. సో అందుకని మనం ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇందులోకి డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ అనేది వచ్చింది. యాక్చువల్గా మనకి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా ఈ వర్క్ స్పేస్ ఎలా వచ్చింది అని అంటే ఇక్కడ చూడండి మనకి అంటే ఈ కార్నర్లో మనకి ఒక యారో సింబల్ లాగా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ యారో సింబల్ అనేది మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి వర్క్ స్పేస్లో ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఎనేబుల్లో ఉన్నాయని అర్థం. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ వర్క్ స్పేస్ స్విచ్ ఆఫీసర్. సో ఇక్కడ అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ వర్క్ స్పేస్ అనేది పోయింది చూసారా మరి. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నాకు కావాలనుకున్నాను. సో ఇక్కడ నేను వర్క్ స్పేస్ అనేది క్లిక్ చేయొచ్చు. అలాగే మనం వర్క్ చేసినప్పుడు నేనేంటంటే మెనూ ద్వారా కమాండ్స్ చెప్తుంటాను. సో ఇక్కడ మనం ఈ యారోని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి షో మెనూ బార్ అని మనకి ఒక ఆప్షన్ ఉంది. ఇది మనం క్లిక్ చేసామనుకోండి ఇక్కడ నాకేమైంది అంటే ఫైల్ మెనూ, ఎడిట్ మెనూ, వ్యూ మెనూ అని చెప్పేసి ఇక్కడ మెనూ బార్ అనేది నాకు క్రియేట్ అవుతుంది చూసారా మరి. ఇక్కడ రిబ్బన్ ట్యాబ్ అనే ఇక్కడ రిబ్బన్ అనేది ఉంటుంది ఒకటి. ఇదంతా కూడా రిబ్బన్ అంటారు. రిబ్బన్ కన్సిస్ట్ 2 పార్ట్స్. ఓకే, ఏంటవి అంటే ఒకటి ట్యాబ్, టీఏబి ట్యాబ్. ఓకే, 2 ప్యానెల్స్. సో ప్యానెల్కి ట్యాబ్కి ఏంటి డిఫరెన్స్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు హోమ్ ట్యాబ్ అని ఉంది. హోమ్ అంటే అర్థం ఏంటి, మనకి కావాల్సినవన్నీ కూడా ఒక దగ్గర ఉండడాన్ని ఏమంటారంటే హౌస్ అంటారు. సో అలాగే ఇక్కడ మనం డ్రా చేయాలంటే వాట్ ఆర్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ అంటే డ్రా కమాండ్స్ కావాలి, మోడిఫై కమాండ్స్ కావాలి, యానిటేషన్ కావాలి, లేయర్స్ కావాలి, స్టైల్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. సో క్లిప్ బోర్డ్, దీస్ ఆర్ ఆల్ నోన్ హ్యాజ్ ఏ ప్యానెల్స్. అలాగే ఇక్కడ మనకి ఇన్సర్ట్ యానిటేషన్, ఇన్సర్ట్ ట్యాబ్, యానిటేషన్ ట్యాబ్, పారామెట్రిక్ ట్యాబ్ అని సపరేట్గా మనకి ట్యాబ్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? అయితే ఇక్కడ మనకి ఈ ప్యానెల్స్ ఉన్నాయి చూసారా. ఏదో ఒక ప్యానెల్ మీద మనం మౌస్ని రైట్ క్లిక్ చేయాలి. ఇక్కడ మౌస్ని మనం రైట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఏంటి, షో ట్యాబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3D టూల్ అనేది నాకు కావాలనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్. సో ఈ 3D టూల్ అనేది ఇవ్వగానే ఇక్కడ చూసారా నాకేమైంది,
కొత్తగా 3D టూల్ అనేది నాకు యాడ్ అయింది. అంటే 3D టూల్లో మనకి మోడలింగ్ ఆప్షన్స్, సాలిడ్ ఆప్షన్స్, అలాగే ఇక్కడ మనకి సర్ఫేస్ ఆప్షన్స్, అలాగే ఇక్కడ మెష్ ఆప్షన్స్, తర్వాత మనకి లేయర్స్, ఇలాగా ఐసోమెట్రిక్ వ్యూ. సో మొత్తానికి 3Dలో ఏది కావాలో అవన్నీ కూడా మనకి కనబడతాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నాకు అది వద్దనుకున్నాను. సో జస్ట్ అన్చెక్ చేస్తే నాకు ఆ ట్యాబ్ అనేది పోతుంది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు షో ప్యానెల్స్ అనేది తీసుకుంటే, అంటే హోమ్ ట్యాబ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు యానిటేషన్ వద్దనుకున్నాను. ఓకే, సో దాన్ని నేను ఆపేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ యానిటేషన్ ట్యాబ్ అనేది ఇంకా కనిపించదు. అది మనకి కావాలి అని అంటే రైట్ క్లిక్ చేసి షో ప్యానెల్స్ యానిటేషన్ అంటే నాకు ఇక్కడ వస్తుంది. లేదంటే నాకు రిబ్బన్ ట్యాబ్ వద్దు అని అంటే కీబోర్డ్లో ఏం చేయాలంటే మనం Ctrl+0 చేయాలి. Ctrl+O కాదు, Ctrl+0. ఓకే, సో Ctrl+0 అనేది ఏంటంటే క్లియర్ ద స్క్రీన్ అని అంటారు. Ctrl+0. హైడ్ ఆబ్లిక్ ఆన్, హైడ్ ఆబ్లిక్ ఆన్, రిబ్బన్ ట్యాబ్, రిబ్బన్ ట్యాబ్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏదైతే ఆపానో అదే ఇక్కడ Ctrl+0తో ఆన్ చేసుకున్నా. లేదు, ఒకవేళ మీరు Ctrl+0 చేసినా మీకు ఆ రిబ్బన్ ట్యాబ్ రాలేదు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే కమాండ్ ఎడిటర్లో రిబ్బన్ అనే ఒక కమాండ్ని మీరు టైప్ చేయాలి. రిబ్బన్ అనే కమాండ్ ఇవ్వగానే ఇక్కడ చూసారా రిబ్బన్ అనేది వచ్చింది. సో దీన్ని మనం ఎంటర్ కొట్టగానే మనకి ఏమవుతుందంటే రిబ్బన్ అనేది ఆన్ అయింది, చూసారా. ఇప్పుడు ఆ రిబ్బన్ ట్యాబ్ని క్లోజ్ చేయాలనుకున్నాను. రిబ్బన్ ఇక్కడ క్లోజ్ అని మనకు ఆప్షన్ ఉంది. సో అది ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోయింది, మనకి క్లోజ్ అయిపోయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ అగైన్ Ctrl+0 చేశాను, నాకు ఎనేబుల్ అయ్యింది. ఓకే, ఇక్కడ నాకు వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే వ్యూ క్యూబ్ అనేది బై డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది. నేను మ్యాట్రిక్స్ సిస్టంలో ఆపేసాను కాబట్టి అది ఆఫ్ అయ్యి ఉంది. సో దీన్ని ఏమంటారంటే WCS అంటే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. అంటే మనం డ్రాయింగ్ ఏదైనా మనం చేయాలంటే ఆల్వేజ్ ఇన్ టాప్ వ్యూలో మనం డిజైన్ చేయవలసి ఉంటుందని అర్థం. అయితే మనకి డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ కాకుండా రెండోది ఇక్కడ 3D బేసిక్స్ అని ఉంటుంది. అంటే 2Dలో నేను డిజైన్ కంప్లీట్ చేశాను, దాన్ని నేను 3Dలో విజువలైజ్ చేయాలి, అంటే దాన్ని చూపించాలనుకున్నాను. సో విజువలైజ్ చేయాలంటే అప్పుడు నాకు ఇక్కడ మెయిన్గా ఏంటంటే 3D బేసిక్స్ అనేది కావాలి. ఇందులో నాకు మోడలింగ్కి రిలేటెడ్గా ఆప్షన్స్ వస్తాయి, అలాగే 3Dకి సంబంధించి. అవే కాకుండా చూడండి ఇక్కడ మళ్ళీ డ్రా వచ్చింది, మోడిఫై అంటే వితౌట్ డ్రా కమాండ్స్, వితౌట్ మోడిఫై కమాండ్స్ మనం అసలు 3Dని రిప్రజెంటేషన్ చేయలేమన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 3D మనం జనరేట్ చేయాలంటే 2D డ్రాయింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైందా. సో ఇంకా దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 3D మోడలింగ్ అని చెప్తారు. సో మరి 3D బేసిక్స్కి 3D మోడలింగ్కి ఏంటండి తేడా అని అంటే 3D బేసిక్స్లోకి వచ్చిన తర్వాత
ఇక్కడ చూడండి హోమ్ ట్యాబ్, విజువలైజేషన్ ట్యాబ్ అని వచ్చింది. కానీ ఇక్కడ నేను 3D మోడలింగ్కి వస్తే ఏమవుతుందంటే నాకు 3D మోడలింగ్ అనేది అడ్వాన్స్డ్ 3D డిజైన్ అని అంటారు. ఎందుకని అలా మనకి అంటారు అని అంటే బికాస్ ఇందులో మనకి అడ్వాన్స్డ్గా మనకి సాలిడ్ మోడలింగ్, సర్ఫేస్ మోడలింగ్, మెష్ మోడలింగ్ అని మనకి సపరేట్గా ట్యాబ్స్ అనేది ఇక్కడ ఇస్తాడనమాట. అంటే డిపెండ్ ఆన్ ద ట్యాబ్ను బట్టి మనకు అక్కడ అది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అందుకనే మనకు ఏం చెప్తారంటే చూజింగ్ ఆఫ్ యువర్ వర్క్ స్పేస్, అంటే మనం ఎందులో అయితే వర్క్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని మనం చూస్ చేసుకోవాలి ప్లేస్. అందుకనే ఆటో క్యాడ్లో ఏంటి మనకి 3 టైప్స్ ఇచ్చాడు. కానీ ఆటో క్యాడ్ 26 నుండి ఏం చేశాడంటే మనకి మరొక న్యూ ఫీచర్, అంటే అది న్యూ ఫీచర్ ఏమీ కాదు. సో యాక్చువల్గా చెప్పాలంటే పాత వెర్షన్స్లో ఉన్న ఆటో క్యాడ్ క్లాసిక్ని మనకి ఇక్కడ ఇచ్చాడు. సార్ మరి ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోలేమా అంటే ఇక్కడ నాకు డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ ఉంది, ఓకే అది 2D అన్నారు. అలాగే 3D బేసిక్స్ అంటే 3D మోడలింగ్, అలాగే 3D మోడలింగ్ అంటే అడ్వాన్స్డ్ 3D మోడలింగ్ అని అన్నారు కదా. సో మరి ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2D అండ్ 3Dని నా వర్క్ స్పేస్ని నేను క్రియేట్ చేసుకోలేనా అని అంటే డెఫినెట్గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకునే ప్రొసీజర్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఏంటి కావాలో మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అర్థమైనా మీకు? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ కంట్రోల్ 0 చేసేయాలి, అంటే స్విచ్ ఆఫ్ చేసేయాలి ఇవన్నీ. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఏంటి కావాలి, ఇక్కడ మెనూ బార్ కావాలి కదా. సో ఇక్కడ నేను షో మెనూ బార్ అని చెప్పాను, ఓకే. కానీ నాకు ఇక్కడ ఏంటంటే డ్రాఫ్టింగ్కి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ అనేవి నాకు ఇక్కడ కావాల్సి ఉంటుంది. ఓకే, సో అవి మనం ఎలా తెచ్చుకుంటాం, ఏ రకంగా మనం తెచ్చుకోవాలి అని అంటే జనరల్గా మనకి మెనూ బార్లో ఏంటంటే టూల్స్ అనే ఒక మెనూ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి ఆటో క్యాడ్కి రిలేటెడ్గా మనకి కావాల్సిన టూల్స్ అనేవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, సో ఇందులోని మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ టూల్ బార్స్లోకి వెళ్ళాలి. మనం వ్యూ అంటే టూల్స్ అనే మెనూని ఓపెన్ చేసి మనం టూల్ బార్స్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆటో క్యాడ్ అని మనకు ఒక ఆప్షన్ వస్తుంది, చూసారా? మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొదట డ్రా ప్యానెల్ కావాలి, అంటే నేను డ్రాని క్లిక్ చేసుకున్నాను, అంటే ఇక్కడ నాకు డ్రా ప్యానెల్ వచ్చింది చూడండి. అంటే ఇక్కడ మనకి డ్రా మెనూలో ఏవైతే ఇక్కడ సింబల్స్ రిప్రజెంట్ చేస్తున్నాయో సో అవన్నీ ఇక్కడ చూడండి, అందుకే చూపిస్తున్నాను. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నాను, టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ టూల్ బార్స్లోకి వెళ్ళి ఆటో క్యాడ్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు మోడిఫై మెనూ కావాలి. సో మోడిఫై అనేది ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనం ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ చూడండి మోడిఫై అంటే ఎంలో ఉంటుంది కదా, ఇగోండి ఇక్కడ నాకు మోడిఫై అని ఇవ్వగానే నాకు ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మోడిఫై కమాండ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి మోడిఫైలో ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ సింబల్స్ ఇచ్చాడో అవే సింబల్స్ నాకు ఇక్కడ కనబడుతున్నాయి, చూసారా? మరి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి కావాలి, ఇక్కడ లేయర్స్ అనేవి కావాలి. ఎందుకు మనకి లేయర్స్ అనేవి కావాలి, లేయర్స్ అనేది మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే ఆర్గనైజ్ అంటే ఏంటి, అవసరమైనప్పుడు ఆ ఆబ్జెక్ట్ని మనం ఉంచడం, లేదు అంటే అవసరం లేనప్పుడు ఆ ఆబ్జెక్ట్ని మనం డిజేబుల్ చేయడం మనకి కావాలి కదా.
సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి టూల్ బార్లోకి వెళ్ళి ఆటో క్యాడ్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ మనం లేయర్స్ అనేది ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, నాకు లేయర్స్ అనే ఒక ఆప్షన్ని నేను ఇక్కడ ఎనేబుల్ చేసుకోవడం జరిగింది. మరి లేయర్ తర్వాత నాకేంటి కావాలి, ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి నాకు కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టూల్ బార్స్లోకి వెళ్ళి ఆటో క్యాడ్లోకి వెళ్ళి నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆర్బిట్ అనేది కూడా నేను పెట్టుకుంటాను. సో అంటే నేను ఏమైనా రొటేట్ చేసుకోవాలంటే నాకు ఇది ఉపయోగపడుతుంది 3Dకి వస్తున్నప్పుడు. సో కాబట్టి మనకి ఏమైనా కావాలి అనుకుంటేనే అవి పెట్టుకుంటాం, లేకపోతే మనకు అవసరం ఉండదు. ఇక్కడ టూల్ బార్స్లో ఇక్కడ ఆటో క్యాడ్లో మనం ఏం చేస్తామంటే ఇంకా మనకి ఓకే. సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి టూల్స్లోకి వెళ్ళి టూల్ బార్లోకి వెళ్ళి ఆటో క్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి మీద నుండి ఒకసారి ఫస్ట్ మనకి ఇక్కడ డ్రా ప్యానెల్ లేయర్స్ 3D కూడా మనకు ఉండాలి కాబట్టి ఇక్కడ నాకు మోడలింగ్ అనే ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, సో మోడలింగ్ అనేవి కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఆబ్జెక్ట్ స్నాపింగ్, ఇదిగోండి ప్రాపర్టీస్. అంటే ప్రాపర్టీస్ ఇక్కడ ఏంటంటే మనకి కలర్ని చూస్ చేస్తుంది, లైన్ని చూస్ చేస్తుంది, లైన్ వెయిట్ని చూస్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి అంటే ఇవన్నీ కూడా మనకి డిజైన్ చేయడానికి మనకి కావాల్సిన టూల్స్ అంటారు వీటిని. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం టూల్ బార్స్లోకి వెళ్ళి ఆటో క్యాడ్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి స్టైల్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది. సో స్టైల్స్ అనేది కూడా నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసారా, ఇది స్టైల్స్ అన్నమాట. ఓకే, అంటే మనకి ఏ రకంగా కావాలి అనేది, అంటే మనకు అదే అవసరమైతే మనం పెట్టుకుంటాం, లేకపోతే మనకు అవసరం లేకపోతే దాన్ని అలాగా వదిలేయచ్చు. సో టూల్ బార్స్లో ఇక్కడ UCS2 అని ఉంటుంది మనకు ఒకటి. అంటే మనం ఏ వ్యూలో మనకి కావాలి అనేది ఇక్కడ ఉంటుంది. సో అది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. UCS ఒకటి, ఇక్కడ మనకి UCS2 అనేది రెండు కూడా మనకి కావాల్సి ఉంటాయి. సో ఇక్కడ నేను UCS కూడా పెట్టుకుంటాను. అంటే ఇది ఏంటంటే మనకి ఇదేంటంటే మనం వర్క్
డైరెక్ట్గా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం డైరెక్ట్గా మనం ఏ వ్యూలో మనకు కావాలనుకుంటే ఆ వ్యూలో మనం ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం యూసిఎస్ అనే కమాండ్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నాకు టూల్ బార్స్లోకి వెళ్ళి ఆటో క్యాడ్లోకి వెళ్ళి ఇంకా నాకు వ్యూ అనేది కావాలనుకోండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇక్కడ ఏంటంటే అలా ఉండదు. సో ఓవరాల్గా టాపు, లెఫ్ట్, బాటము ఇవన్నీ కూడా ఐసోమెట్రిక్ వ్యూ అనేది ఉంటుంది కదా. సో అలాగా ఇక్కడ డైరెక్ట్గా మనం అంటే ఇంకా వ్యూ మెనూకి వెళ్ళక్కర్లేదు. సో మనకి కావాలనుకుంటే పెట్టుకుంటాము, లేకపోతే మనకు అవసరం లేదు. యాక్చువల్గా మెనూ ఉన్నది కాబట్టి మనకి ఇది అవసరం ఉండదు. బట్ ఏంటంటే మన తాలూకా సెట్టింగ్స్ని మనం ఎలా చేసుకోవాలో అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసినా కూడా ఈ గ్యాప్లో మనకి ఇంకా నెక్స్ట్ ఏంటి కావాలి, ఇక్కడ స్టైల్స్ అయిపోయింది. ఓకే, సో యూసిఎస్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా మిగతా మనకేం అవసరం లేదు. ఓకే, సో ఇలాగా పెట్టుకున్నాం కదా మనకు కావాల్సినవి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందులోని ఇక్కడ సేవ్ కరెంట్ యాజ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి. సేవ్ కరెంట్ యాజ్ అని క్లిక్ చేయడంతో మనకు ఇప్పుడు ఏంటి కావాలి, అక్కడ నేము ఆటోకాడ్ క్లాసిక్. సో ఆటోకాడ్ క్లాసిక్ అని నేను దీన్ని సేవ్ చేస్తాను. అర్థమైందా? సో ఇప్పుడు నేను చూడండి డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్లోకి వెళ్తే డ్రాఫ్టింగ్ అండ్ యానిటేషన్ అనేది వచ్చింది. 3D బేసిక్స్ కావాలంటే 3D బేసిక్స్లోకి మనం వెళ్ళాం. అలాగే ఇక్కడ మనకి 3D మోడలింగ్ అంటే 3D మోడలింగ్ రిలేటెడ్ ఆప్షన్స్లోకి మనం వెళ్ళాం. అలాగే అలా కాకుండా ఇప్పుడు కొత్త వెర్షన్లో మనకి ఏదైతే మనకు కావాలనుకున్నామో సో ఇక్కడ నేను ఆటోకాడ్ క్లాసిక్ అని నేను చెప్పాను. సో ఇప్పుడు ఏమైంది, నేను ఏ ఆప్షన్స్ అయితే అక్కడ ఇన్సర్ట్ చేశానో సో ఆ ఆప్షన్స్తో ఆ పేజ్ అంటే ఈ పేజ్ అనేది అలా మనకి వర్క్ స్పేస్లో సేవ్ అయిపోతుంది అన్నమాట. అర్థమైందండి? అంటే ఇక్కడ మనకి చూసారా, అంటే ఇక్కడ అర్థం ఏంటి, మనకి కస్టమైజ్ వర్క్ స్పేస్ అన్నమాట. అంటే ఏంటి, మనకి కావలసినవి మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వర్క్ స్పేస్ సెట్టింగ్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు చూసారా. సో ఇందులో చూడండి మనకి ఇక్కడ మళ్ళీ ఏంటేంటి మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే ఈ డైలాగ్ బాక్స్లో మనం ఏవైతే క్రియేట్ చేసామో ఇక్కడ చూసారా, మనం ఏదైతే క్రియేట్ చేసామో అవి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే మనం ఎక్కడెక్కడ మనం మూవ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మూవ్ డౌన్ మూవ్ అప్ అనేది కూడా మనం ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. చూసారా మరి, అంటే ఇక్కడ మనకి ఇన్ని అడ్వాంటేజెస్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. అర్థమైందండి? సో దట్ ఈజ్ నోన్ యాజ్ ఏ వర్క్ స్పేస్. అంటే మనం వర్క్ చేయాలనుకుంటున్నవి మనకి కావలసిన విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే సో దీన్ని మనం జూమ్ ప్యాన్ అని అంటాం. అంటే మనం ప్యానింగ్ చేయడానికి ఇది ఇక్కడ చూసారా, ఇది హ్యాండ్ సింబల్. అంటే ఏంటి, వర్క్ స్పేస్ని మనం మూవ్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలాగా. ఎంటర్ కొడితే పోతుంది. లేదా ప్యాన్ PAN ప్యాన్ అని మీరు టైప్ చేశారనుకోండి హ్యాండ్ సింబల్ వస్తుంది. అంటే మనకి కొన్ని సిస్టమ్స్లో ఆప్షన్స్ మనకి ఇలా ప్రెస్ చేసినా మూవ్ చేయడానికి అవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, కమాండ్ గుర్తుండాలి. ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్యాన్ PAN ప్యాన్ అంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మూవింగ్ యువర్ వర్క్ స్పేస్
అంటే మన యొక్క వర్క్ స్పేస్ మూవ్ చేయడానికి ప్యాన్ అనే కమాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి దీన్ని ఏమంటారంటే కమాండ్ ఎడిటర్ అని అంటారు. ఇక్కడ కంట్రోల్ 9 కొట్టారనుకోండి, కంట్రోల్ 9 కొడితే ఇక్కడ ఏమవుతుందో చూడండి, నాకు కమాండ్ ఎడిటర్ డిసేబుల్ అయిపోయింది. అంటే కొన్నిసార్లు మనం వర్క్ చేసినప్పుడు ఏంటంటే అది ఇంటూ మార్క్ మనం కొట్టేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి ఏమైంది, అది డిజేబుల్లోకి వెళ్ళిపోయింది. సో మరి ఇప్పుడు అది ఎనేబుల్ ఎలాగవుతుంది, మరి ఏదైతే అంటే కంట్రోల్ +9 కొట్టామనుకోండి, అదే ఆన్ అదే ఆఫ్. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నదాన్ని ఏమంటారంటే టాగల్ కమాండ్స్ అని అంటారు. TOGGEL, టాగల్ కమాండ్స్ అంటే ఆన్ అండ్ ఆఫ్ అని మనకి చెప్తారు. అర్థమైనమ్మా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనం కంట్రోల్ 9 కొడితే మనకి ఇలాగా మనం చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇక్కడ మనకి ఒక ప్లస్ సింబల్ లాగా కనబడుతుంది. నేను మౌస్ మూవ్ చేస్తుంటే మనకి ప్లస్ సింబల్ నాకు మూవ్ అవుతుంది. ఈ ప్లస్ సింబల్ దాన్ని ఏమంటారంటే క్రాస్ హెయిర్ అని అంటారు. ఏమంటారు? క్రాస్ హెయిర్ అంటే ప్లస్ సింబల్ లాగా ఉన్నదాన్ని ఏమంటారంటే క్రాస్ హెయిర్ అని అంటారు. మరి ఈ క్రాస్ హెయిర్ని ఏమైనా మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకి రెడ్ కలర్లో ఉంది కదా, దీన్ని అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూ అని అంటారు. ఈ అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూలో ఇక్కడ నాకు ఏముంటుందంటే ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, ఇది ఆప్షన్. సో ఆప్షన్ అనేది కొట్టారని టైప్ చేశారనుకోండి, సో మనకి ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది. లేదా మనం ఇక్కడ ఓపీ అని ఇచ్చారనుకోండి, సో అగైన్ అదే ఆప్షన్ కమాండ్ మనకు వస్తుంది. లేదండి నేను ఇక్కడ ఆప్షన్ అని నేను టైప్ చేస్తానంటే మనం టైప్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా మనకి ఒకటే. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, ఆప్షన్ దాంట్లో ఫైల్స్ అంటే మనకి ఇవి ఎక్కడెక్కడ స్టోర్ అయ్యాయి, ఏటైతే స్టోర్ అయ్యాయి అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఇక్కడ డిస్ప్లే అనే ట్యాబ్కి రండి. డిస్ప్లే అనే ట్యాబ్లో మనకి విండోస్ ఎలిమెంట్ ఏ కలర్లో ఉంది, డార్క్ కలర్లో ఉంది. ఒకవేళ అలా కాదండి నేను లైట్ కలర్లోకి మారుస్తానంటే లైట్ అని చెప్పి ఇక్కడ అప్లై చేశారనుకోండి, సో నా వర్క్ స్పేస్ షుడ్ బి షోయింగ్ ఇన్ లైట్ కలర్. ఓకే, సో లేదండి నాకు డార్క్ కలరే బాగుందంటే డార్క్ కలర్ తీసుకొని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అయితే అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కలర్ కావాలంటే కలర్స్ కూడా మనం ప్రతిదానికి కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూస్ చేసిన బట్టి మనకు ఆటోమేటిక్గా అక్కడ కలర్ అనేది మారుతుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఏ కలర్లో కావాలి, ఎలాంటి కలర్ కావాలి అనేది ఇక్కడ మనకి డిసైడ్ అయి ఉంటుంది ప్రతి ఆప్షన్కి కూడా. ఇవన్నీ కూడా డిఫాల్ట్, మనం మార్చే అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి, నాకు ఈ ఏరియాలో డిస్ప్లే అనే ట్యాబ్లో ఇక్కడ క్రాస్ హెయిర్ సైజ్ అని ఉంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 10. సో ఇక్కడ నేను 10 అని చెప్పి ఇక్కడ నేను అప్లై అని చెప్పి ఓకే అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు నా క్రాస్ హెయిర్ పెరిగిందా తగ్గిందా? సో పెరిగింది. అలాగే ఇప్పుడు చూడండి, మనకి మధ్యలో ఒక స్క్వేర్ బాక్స్ కనబడుతుంది చిన్నది. దాన్ని ఏమంటారంటే పిగ్ బాక్స్ అంటారు. ఏమంటారు దాన్ని?
పిగ్ బాక్స్ అంటారు. మరి అది కూడా ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ మనకి టూల్స్లో మనకి చూడండి, ఇక్కడ మనకి టూల్స్ మెనూలో కూడా అంటే టూల్స్ అనే ఆప్షన్లో కూడా మనకి ఆప్షన్స్ అని ఇక్కడ చూడండి ఉన్నది లాస్ట్ వన్. అంటే ఓపీ అని మీరు టైప్ చేసిన ఆప్షన్స్ వస్తుంది, ఆప్షన్స్ అని టైప్ చేసిన వస్తుంది, లేదా టూల్ బార్లో ఆప్షన్స్ అన్నా కూడా మనకి ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ మనం అప్లికేషన్ డ్రాప్ డౌన్ మెనూలో కూడా మనం మార్చేసిన వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకా దాని తర్వాత ఇక్కడ మన ఫైల్ స్టోరింగ్ ఎందులో కావాలి, సో మనకి ఎటువంటి చేంజెస్ కావాలి, సిస్టమ్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డ్రాఫ్టింగ్. సో డ్రాఫ్టింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, డ్రాఫ్టింగ్లో మనకి ఆటో స్నాపింగ్ అనేది సైజు ఎంత కావాలి అనేది కూడా ఇక్కడ మనం కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. అపియరెన్స్ సైజెస్ అని ఇక్కడ ఉంటుంది. ఇంకా 3D మోడల్, సో 3D మోడల్కి వెళ్ళారనుకోండి, 3D మోడల్ రిలేటెడ్ ఆప్షన్స్ అనేవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అలాగే ఇక్కడ సెలెక్షన్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి పిగ్ బాక్స్ సైజ్. సో నేను ఇక్కడ పిగ్ బాక్స్ సైజ్ని పెద్దదిగా పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను అప్లై అండ్ ఓకే అని చేశాను అనుకోండి, ఇక్కడ చూసారా నాకు పిగ్ బాక్స్ సైజ్ పెరిగింది. అసలు మనకి క్రాస్ హెయిర్ అండ్ పిగ్ బాక్స్ వల్ల ఉపయోగం ఏమిటి అనేది కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏదైనా డ్రా చేయాలంటే ఇక్కడ నేను లైన్ కమాండ్ యూజ్ చేస్తాను కదా. సో లైన్ అంటే మెయిన్ కమాండ్స్ ఏదైనా వాడినప్పుడు మనకి పిగ్ బాక్స్ పోతుంది. సో పిగ్ బాక్స్ క్రాస్ హెయిర్ ఎనేబుల్ అయ్యి నాకు లైన్ అనేది నేను డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు ఆ లైన్ని నేను సెలెక్ట్ చేయాలి, ఆ లైన్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ చూసారా పిగ్ బాక్స్ మీదకి వెళ్తేనే సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, చూసారా సెలెక్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి ప్రతి పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకనే దీన్ని ఏమన్నారంటే యూజర్, అంటే మనకి ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సో మనకి కావలసిన విధంగా మనం కస్టమైజ్ చేయడానికి యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ అనేది ఇప్పుడు మనకి ఎక్కువగా వస్తున్నాయి. సో అందుకనే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వర్క్ స్పేస్ అంటే జనరల్గా చాలామంది ఏంటంటే ఇవన్నీ కూడా అవసరం లేదు అని అనుకుంటారు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది టాపిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను న్యూ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాకు చూసారా ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ కొత్త డాక్యుమెంట్ అనేది నాకు ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. అర్థమైందండి? అంటే ఇక్కడ మనం ఈ రకమైన డిజైన్స్ ఏమైనా మనకి కావాలి అనుకుంటే సో ఇలాగా మనం అంటే మనకి నచ్చిన విధంగా మనం దీన్ని మార్చేసుకోవచ్చు. అర్థమైందండి? సో అది ఈరోజు క్లాస్.